హాయ్ అండి. ఈరోజు సంతోష్ గారి కార్లో ఉన్నాము, విక్టోరియస్. సో విక్టోరియస్ విఎక్స్ ఆటోమేటిక్ కార్ తీసుకున్నారు. అండ్ ఆటోమేటిక్ ఇంత పెద్ద కార్కి ఇట్స్ స్మూత్గా ఉంది, అంటే డ్రైవ్ అయితే స్మూత్గా ఉంది. బికాజ్ రైట్ నౌ నేను 40-50లో వెళ్తుందన్న విషయం కూడా నాకు తెలీదు. ఇంకా నేను స్క్రీన్ చూడకముందు 20లోనే వెళ్తున్నామని చెప్దాం అనుకున్నాను. ఇంట్లో స్క్రీన్ చూసి నేను 50 దగ్గర ఉన్నానని అంటే లైక్ దేర్ ఆర్ నో, బయట నుంచి కూడా నాయిస్ కూడా తక్కువ ఉంది. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ డ్రైవ్ అయితే చాలా స్మూత్ ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇనీషియల్గా కార్ జస్ట్ బ్రేక్ తీసిన వెంటనే ముందుకు వెళ్ళిపోతుందా అంటే వెళ్ళదు, ఎందుకంటే కారు సైజు పెద్ద సైజు. అండ్ నేను మొన్న కైగర్ ఏఎంటీ తొక్కినప్పుడు అదేమవుతుందంటే ఇలా బ్రేక్ తీయగానే ముందుకు జరుగుతుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే దానికి ఆ కార్ సైజుకి ఆ పికప్ ఎక్కువ ఉంది. మేబీ కైగర్లో అదే ఇంజిన్ పట్టుకొచ్చి డస్టర్లో కూడా ఇస్తున్నాడంట, సేమ్ ఏఎంటీ. సో ఇప్పుడు నాకు విక్టోరియస్లో ఇది ఏంటంటే ఈ డ్రైవ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వెరీ స్మూత్. సో బ్రేక్ కొంచెం వేసినా సరే నేనంటే కాషియస్గా ఎక్కువ పెద్ద స్ట్రాంగ్ బ్రేక్ వేయట్లేదు, బ్యాక్ వెహికల్స్ ఉన్నాయి. ఓకే, లైక్ ట్రై టు సీ లైక్ ఒక 80 వరకు పట్టుకెళ్ళి చూద్దాము ఎలా ఉందనేది. 80 అనేది ఎంత ఫాస్ట్గా టచ్ అవుతుంది అనేది. ఓకే, ఆల్మోస్ట్ నేను గట్టి తొక్కలేదు, ఇంకా జస్ట్ స్మూత్గానే యాక్సిలేట్ చేస్తున్నాను. బికాజ్ మై డ్రైవింగ్ స్టైల్ జనరలీ స్మూత్గానే ఉంటుంది, ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళను. అండ్ టిపికల్లీ అందరూ ఇప్పుడు 80కి వచ్చేసాము. లైక్ ఇట్ ఈస్ క్రూజింగ్ వెల్, ఫాస్ట్గానే వెళ్తుంది. సో ఐ థింక్ ఫర్ ఎ బిగ్ కార్ ఇట్ మేక్స్ మచ్ సెన్స్ అండి. సో సంతోష్ గారు, మీకు ఎంతవరకు మీరు డ్రైవ్ చేస్తున్న దాంట్లో హౌ డిడ్ యూ ఫీల్? అంటే మీరు ఫస్ట్లో ఆటోమేటిక్ కొనుక్కోవాలనుకున్నప్పుడు దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ కదా, లైక్ మీకు ఎలా అనిపించింది? అంటే నేను అంత ఈజీగా ట్రాన్సిషన్ అవుతానా లేదా అని ఒక భయం ఉండేది. మేబీ మనము బ్రేక్ తీయగానే వెళ్ళిపోవడం అనేది అది మన కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతుంది, అది ఎట్లా దీన్ని మేనేజ్ చేయాలనుకున్నాను. కానీ బట్ వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళు ట్యూన్ ఎలా చేశారో తెలియదు, కానీ చాలా స్లోగా మూవ్ అవుతుంది. మీకు హైవేలోకి వచ్చిన తర్వాతనే యూ విల్ ఎంజాయ్ మోర్ ఆటోమేటిక్ లో గేర్ షిఫ్టింగ్ అవి ఇవన్నీ అసలు మీకు తెలియకుండానే అయిపోతుంటాయి. ఒకటి. రెండోది, ఐఎమ్ ఎంజాయింగ్ మై కంప్లీట్లీ ట్రాఫిక్ టైంలో లెఫ్ట్ కాల్ మొత్తం కంప్లీట్లీ రిలాక్స్. ఎంత రిలాక్స్ అయిపోయింది, బ్రెయిన్ ఆల్సో ఫ్రీ అవుతుంది. బ్రెయిన్ ఈస్ కంప్లీట్లీ ఆల్సో ఎంగేజ్ కదా, ఏది మార్చాలి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒంటి చేతో నడిపినట్టుగా ఉంది కార్ ఆటోమేటిక్ నడిపినప్పుడు. ఓకే, ప్లస్ నేను ఎప్పుడు ఒక 200 కిలోమీటర్స్కి 2 బ్రేక్స్ తో వెళ్ళేవాడిని మాన్యువల్ కార్లో. 2 బ్రేక్స్ అంటే 2 బ్రేక్స్ మధ్యలో 30 minutes బ్రేక్ తీసుకుంటూ వెళ్ళేవాడిని. ఒక 30 minutes బ్రేక్ తీసుకుంటూ వెళ్ళేవాడిని. అంటే 4 hours ఆఫ్ డ్రైవింగ్ తర్వాత ఫెటిగ్ లాగా అనిపించి అదే ఈ కార్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 470 kilometers వరకు ఐ వాస్ కంప్లీట్లీ డ్రైవింగ్. ఓకే దట్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. 6 hours కంటిన్యూస్ డ్రైవింగ్. ఓకే యా, డ్రైవింగ్ ఫెటిగ్ అయితే తగ్గుతుంది. డ్రైవింగ్ ఫెటిగ్ చాలా తగ్గుతుంది. ట్రాఫిక్ లో హెక్టిక్ పాయింట్స్, ట్రాఫిక్ లో అయితే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఐఎమ్ ఎంజాయింగ్, రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ఆటోమేటిక్. యా, డెఫినెట్లీ అండి. సో ఐ థింక్ మనకంటే ఈ సైజ్ కార్ కి మన 1.5 లీటర్ బ్రేజా ఇంజిన్ ఇచ్చారు, ఎలా ఉంటుందా అని అనుకున్నాం. కానీ బట్ నేను డ్రైవ్ చేస్తూ నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ క్వైట్ స్మూత్. అంటే 80 ఈజీ టచ్ అవుతున్నాము. మనము రియల్ లైఫ్ సినారియోస్లో అంత ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండదు మనకి, అది ఉన్నది. ఇంకా ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే, నేను ఇప్పుడే ఐ వాస్ ట్రైయింగ్ టు బ్రేక్. సో ఈ బ్రేక్ కొట్టినప్పుడు వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్, నేను అంటే రీసెంట్గానే మన సోనెట్ కూడా డ్రైవ్ చేశాను. ఆ బ్రేకింగ్ ఏంటంటే ఇలా నొక్కితే ఇట్ ఈస్ వెరీ షార్ప్ బ్రేకింగ్. సో షార్ప్ బ్రేకింగ్ ఆల్సో యూస్ఫుల్, కానీ నాకు ఎందుకో షార్ప్ బ్రేకింగ్ యాక్సిడెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ఫుల్, కానీ సిటీలో మీరు అలా నొక్కేస్తే వెనకాల వచ్చేసి అంటే నేను జస్ట్ ఇలా కొట్టినప్పుడు కొంచెం ఇప్పుడు ఇది ఇందులో కూడా గట్టిగానే నొక్కాను, కానీ ఏమవుతుందంటే చిన్న పాజ్ ఇచ్చి బ్రేక్ వేస్తుంది. అది నాకేమనిపించిందంటే సోనెట్లోని బ్రేక్ వాజ్ వెరీ ఇన్స్టంటేనియస్. ఒక రకంగా అడ్వాంటేజ్ ఉన్నా, అంటే యూ నీడ్ టు నో అది ఎలా పనిచేస్తే తెలుసుకుని దాన్ని ఆపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నాది ETOS ఉంది, సమ్ టైమ్స్ ఐ యూజ్ బ్రేక్ యాజ్ ఎ థింగ్ టు స్లో డౌన్ ద వెహికల్. అంటే గ్రాడ్యువల్గా బ్రేక్ లైట్గా నొక్కామనుకోండి, అలా స్లో అవుతుంది. ఒక్కొక్క కార్ కి ఒక్కొక్క మెకానిజం ఉంటుంది. నేను ఒకటి అబ్జర్వ్ అంటే ట్రాన్సిషన్ ఫ్రమ్
మై స్విఫ్ట్ VDI నుంచి డీజిల్ నుంచి దానికి ముందర మాత్రం 2 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, దీనికి 4 సైడ్స్ డిస్క్ బ్రేక్ ఇచ్చాడు. సో నాకు దాంట్లో బ్రేకింగ్ డిస్టెన్స్, ఇప్పుడు సపోజ్ సడన్ గా నేను బ్రేక్ చేయాలని అనుకుంటే డెఫినెట్లీ ఒక 100 మీటర్స్ దూరంలోనే నేను అలర్ట్ గా ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. చాలాసార్లు కాన్ఫిడెన్స్ రాక ఎదురుడికి తగిలిస్తానేమోనని సైడ్ కి తిప్పిన రోజులు కూడా ఉన్నాయి. బట్ వేర్ హ్యాస్ దిస్ 23 మీటర్స్ 23 మీటర్స్ లో మీరు కంప్లీట్లీ బ్రేక్ చేయొచ్చు. స్టాప్ ద వెహికల్. సో అది 23 మీటర్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీరు కరెక్ట్ గా యాక్యురేట్ స్టెప్, యాక్యురేట్ డిస్టెన్స్ పట్టుకొచ్చి చెప్పారు. అది నేను టెక్నికల్ గా చదివాను అదర్ రివ్యూస్ నుంచి, బట్ నేను కూడా టెస్ట్ చేసి చూసాను. నేను 23 మీటర్స్ చాలా ప్రమాణంగా వచ్చింది. సో అది ఉందండి బ్రేకింగ్ పాయింట్. ఎందుకంటే మేబీ మారుతి వాడికి దే అండర్స్టాండ్ ఇండియన్ కండిషన్స్, మేబీ దే డోంట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ షార్ప్ బ్రేకింగ్. దట్ ఆల్సో క్యాన్ బి క్రూషియల్, దట్ ఈస్ దేర్. అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఇప్పుడు మీరు ఆటోమేటిక్లో ఇంకొక యాంగిల్ మనం మాట్లాడుకుందాం మళ్ళీ, మైలేజ్ పాయింట్ కూడా ఆటోమేటిక్ అయినా సరే ఇట్స్ గివింగ్ యూ డీసెంట్ మైలేజ్. బట్ అయితే రీసెంట్ రీసెర్చ్ ప్రకారం అయితే నేను నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, కొత్తగా వచ్చే లేటెస్ట్ ఆటోమేటిక్స్ అన్ని కూడా మాన్యువల్ కంటే బ్రహ్మాండంగా ఇస్తున్నాయని. దట్ హ్యాస్ ప్రూవెన్ ఇన్ మై వేరియంట్, దట్ హాస్ క్లియర్లీ ప్రూవెన్ ఇన్ మై వేరియంట్. అదొకటి. రెండవది ఏంటంటే ఇన్ అవర్ గ్రూప్ మిగతా విక్టోరియస్ కొనుక్కున్న వాళ్ళు నోబడీ వాజ్ ఏబుల్ టు బీట్ మై మైలేజ్. సో దానికి ఏంటంటే నా అప్బ్రింగింగ్ ఎలా ఉండంటే, నా పాత కారు నేను ఎప్పుడు అనవసరమైన యాక్సిలరేషన్ ఇచ్చేవాడిని కాదు. సో చాలా రిస్ట్రిక్టెడ్ గా నడపడం వల్ల, కాన్షియస్ గా నడపడం వల్ల ఈ మైలేజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగని నేను మిగతా వాళ్ళని మీరు డ్రైవ్ ఎంజాయ్ చేయకుండా అలానే ఉండదు. ఇట్ డిపెండ్స్. ఇట్స్ అప్ టు యూ హౌ యూ వాంట్. అంటే మీరు చెప్పింది ఏంటంటే మీకు వచ్చే మైలేజ్ అందరికి రాకపోవచ్చేమో బికాస్ ఆఫ్ ద డ్రైవింగ్ స్టైల్. ఎస్పెషల్లీ లైట్ ఫుట్ హెవీ ఫుట్, తర్వాత సడన్ యాక్సిలరేషన్, సడన్ బ్రేక్స్, సడన్ యాక్సిలరేషన్, బ్రేకింగ్ ఇవి తగ్గితే ఆబ్వియస్లీ మైలేజ్ కొంచెం పెరుగుతుంది. అదొకటి. ఇంకొకటి కాన్షియస్నెస్ ఏంటంటే, మనకి స్పీడ్ కంట్రోల్ అనేది మాన్యువల్లో చాలా స్పీడ్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. దీన్ని ఇష్టం వచ్చినట్టు కనుక మనము యాక్సిలరేటర్ ఇస్తే ఇది యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయని ఒక భయంతో నేను అనవసరమైన యాక్సిలరేషన్ చేయట్లేదు. లేదండి, నాకు చాలా బాగా వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే మీలో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో టిపికలీ ఫ్యామిలీ పీపుల్ కి ఏం కావాలి, see sometimes you may want to ఒకసారి you want to see the thrill of that engine capacity. Otherwise we generally want more efficiency, fuel efficiency కావాలని కోరుకుంటాం. So that way I think Victoris seems to be a very, అంటే ఇవన్నీ ఆలోచించుకుంటే ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ అన్ ఆల్ రౌండ్ ఫ్యామిలీ కార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పేస్ దొరుకుతుంది. సో ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు, బూట్ స్పేస్, మీ వైఫ్ కి కానీ మీ పిల్లలకి కానీ చెప్పవసరం లేదు లగేజ్ తక్కువ పెట్టుకోవాలని. ఒక ట్రాలీ బ్యాగ్ ఎక్స్ట్రా పడినా సరే మనం పెట్టించవచ్చు. 2 days కూడా విపరీతమైన లగేజ్ తీసుకెళ్తారు సార్, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. సో ఓకే అండి, మనం ఇప్పుడు డ్రైవ్ రివ్యూలో కంప్లీట్ డీటెయిల్స్ కవర్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే జస్ట్ వాంట్ టు కవర్ ద లైక్ డ్రైవ్ ఎలా ఉంది, లైక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత కార్ రివ్యూ అయితే విల్ కవర్ ఇట్ టోటల్లీ. థ్యాంక్ యూ సంతోష్ గారు.